అబద్ధాలు చెప్తోంది? రాయలసీమ ఎత్తిపోతల పథకం మంచిది కాదా? ఏం మాట్లాడుతున్నాం మనం? ఎవరి కోసం మాట్లాడుతున్నాం మనం? చివరికి అది ఆపేస్తుంటే చప్పట్లు కొట్టుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నామంటే, మన మీడియా, మన సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నామంటే ఏమనుకోవాలి దాన్ని? ఒక రకంగా తెలంగాణ కోసం ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టేసామని తెలంగాణ కోసం అనేది ఒప్పుకున్నట్టు కాదు. అక్కడ బేసిక్ గా ఏంటంటే, నాకు తెలిసి తెలంగాణ కోసం, రేవంత్ కోసం కూడా కాదు. ఆ పేరు జగన్కి పోకూడదు. అది క్రెడిట్ అందుకోసం. రైట్ సార్, లెక్కల వ్యవహారంలో తాజాగా అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈయనే కీలక నిందితుడు అనేది, అంటే నిన్నో మొన్నో లోకేష్ గారు ఒక మాట అన్నారట, ఎవరున్నా వెనకున్నా బయటకు తీస్తాం, ఏదో పదం వాడారు, నాకు గుర్తు రావట్లేదు. నిజంగా ఇప్పుడు అవినాష్ రెడ్డి తర్వాత నెక్స్ట్ ఎవరు అనే కోణం తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నమా ఈ మద్యం కుంభకోణం వ్యవహారం? బేసిక్ గా లెక్కర్ కుంభకోణము, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఒకటే ఉంటుందండి. ఏంటంటే కుంభకోణాలు జరిగినాయి, దాని ప్రయోజన లబ్ధి పొందేది సహజంగా అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి. కాకపోతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చేటప్పటికి అధికారులు ఇరుక్కుంటారు, కింద వాళ్ళు ఇరుక్కుంటారు, కానీ పైన వాళ్ళకి ఏం కాదు. స్కిల్ డెవలప్మెంట్లో స్వయంగా సంతకం చంద్రబాబు గారే చేశారు, కానీ ఏమన్నారు? నాకెట్టా తెలుస్తుంది? ప్రతి ఫైల్